హలో అండి, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు అందరూ? ఈరోజు నేనైతే ఒక మంచి వెయిట్ లాస్ రెసిపీ చూద్దామని వచ్చేసానమాట. అండ్ ఇది వెయిట్ లాస్కి కాదు, హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తాగొచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. ఓకే, సో నేను వచ్చేసి మార్నింగ్ ఎవ్రీడే ఇలా మార్నింగ్ పైకి వచ్చేస్తానమాట. చక్కగా హాయిగా చల్లటి గాల్లో వేడి వేడి టీ తాగుతాను. ఆ టీ ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది నేను మీకు చూపిస్తున్నాను, చూడండి. ఓకేనా? అండ్ మీరేమన్నా ట్రై చేస్తున్నారా లేదా తాగుతున్నారా, ట్రై చేద్దాం అనుకుంటున్నారా అనేది నాకు ఖచ్చితంగా చెప్పండి, సరేనా? ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకున్నాను. తర్వాత ఒక బౌల్ పెట్టుకున్నాను. దాంట్లో ఒక గ్లాస్ వాటర్, మీరు మంచినీళ్ళు ఏ గ్లాస్తో అయితే తాగుతారో అదే గ్లాస్తో పోసుకోండి. ఒక గ్లాసు నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్ స్టవ్ మీద పెట్టేసిన తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి జీలకర్ర నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. తర్వాత వాము చాలా మంచిదండి, డైజెషన్కి కానివ్వండి, హెల్త్కి కానివ్వండి, చాలా మంచిది. వాము చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు. వాము వెయిట్ లాస్లో కూడా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇవన్నీ నేను చక్కగా అందులో వేసేసి సిమ్లో పెట్టేసి బయట నుంచున్నాను. పొద్దున్నే వ్యూ చూసారా ఎంత బాగుందో, వర్షం పడేలా ఉంది. అండ్ మా ఊర్లో మా ఇంటి ఎదురుగా మాత్రమే పొలాలు ఉన్నాయి. ఊరంతా బిల్డింగ్సే ఉంటాయి, కానీ మాకు అపార్ట్మెంట్కి పక్కనే పొలాలు అనేది ఉన్నాయన్నమాట. ఉండే కొద్దీ అవి కూడా పోతాయని అనుకుంటున్నాను. బిల్డింగ్స్ పడిపోతాయి కొంతకాలానికి, కానీ చూడటానికి మనసు ప్రశాంతంగా ఉంటుంది. పొద్దున్నే చల్లటి గాలి. ఇక్కడ మన డ్రింక్ అనేది బాయిల్ అయిపోతుంది. సో ఇట్లా బాగా బాయిల్ అయిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే నిమ్మకాయను యాడ్ చేస్తాను. మీరు నిమ్మకాయ ఫుల్ సైజ్ నిమ్మకాయ యాడ్ చేసుకోవచ్చు, లేదా మీడియం సైజ్ నిమ్మకాయ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక ఫుల్ నిమ్మకాయని యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇది మీడియం స్మాల్ సైజ్ నిమ్మకాయ కాబట్టి ఒకటి ఫుల్గా వేసుకుంటున్నాను. ఎందుకు ఇందులోనే వేసేస్తున్నానంటే, మీరు వడగట్టుకునేటప్పుడు ఇందులో గింజలు ఏమన్నా ఉంటే పోతాయి అన్నమాట. లేదు అంటే మీరు గ్లాస్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత కూడా నిమ్మకాయని పిండుకోవచ్చు. ఓకే, నిమ్మకాయ పిండేసుకున్న తర్వాత అదే హాట్ వాటర్ని మీకు ఇష్టమైన గ్లాస్లో యాడ్ చేసుకోండి. అంతే, హెల్త్కి హెల్త్, వెయిట్ లాస్ కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది డ్రింక్. రేపు మార్నింగ్ ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి, ఓకేనా? నేనైతే వడపోసుకోవట్లేదు, ఎందుకంటే ఇందులో వాము ఉన్నాయి కదా, ఆ పలుకులు అంటే నాకు చాలా బాగా ఇష్టము. నేను అట్లానే తాగుతాను. గ్లాస్ తీసేసుకున్నాను, వెళ్ళిపోయాను టెర్రస్ మీదకి. చక్కగా వ్యూ చూస్తూ పొద్దున్నే నాకంటూ ఒక అరగంట టైం ఇచ్చుకుంటూ అటు ఇటు నడుస్తూ మంచిగా ఎంజాయ్ చేస్తాను. ఈలోపు మా సందులోకి కూరగాయలు అయిన వచ్చేసాడనమాట. సో పొద్దున్నే ఆకుకూరలు, కూరగాయలు ఏమొస్తున్నాయి ఏంటి అని సరదాగా ఉంటుంది. అండ్ ఈరోజు మా పిల్లలకి సెలవు కాబట్టి సైకిల్ మా ఇంటి ముందే పెట్టేసి గోల చేస్తున్నారు. వాళ్ళని చూసుకుంటూ మార్నింగ్ నేను ఈ డ్రింక్ని ఎంజాయ్ చేస్తూ టెర్రస్ మీద వాకింగ్ చేస్తున్నాను. ఎలా ఉంది వీడియో? మీ అందరికీ నచ్చిందా? కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. అండ్ డ్రింక్ మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లోనే అడగండి. అండ్ ఇంకొకటండోయ్, మాకు ఫ్రంట్ సైడ్ కొండలు కూడా కనిపిస్తుంటాయి అన్నమాట. చాలా బాగుంటుంది వ్యూ అనేది. నేను కలుస్తాను నెక్స్ట్ వీడియోలో.